అరకు బీజేపీలో అసమ్మతి సెగలు ఆరడం లేదు. కొత్తపల్లి గీతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై బీజేపీ నేతలు కార్యకర్తలు రగిలిపోతున్నారు. అవినీతికి కేరాఫ్ అయిన గీతకు టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఆర్థిక నేరాల్లో శిక్ష అనుభవించిన వ్యక్తికి టికెట్ కేటాయింపు సరికాదంటున్నారు. ఇలాంటి వారికి టికెట్ ఇవ్వాల్సిన కర్మ బీజేపీకి ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు. గీతకు టికెట్ కేటాయింపుతో గిరిజనులకు చెడ్డ పేరు ఖాయమన్నారు. అరకు పార్లమెంట్ సీటుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీలు. శ్రీమతి కొత్తపల్లి గీత గారు, ఆమెకి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన చేయడం అన్నది ఆదివాసీ అరకు పార్లమెంటు మొత్తం మీద కూడా చాలా తీవ్ర నిరాశకు గురవడం జరుగుతుంది. ఈ విషయంలో పార్టీ తప్పనిసరిగా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ అలాగే గిరిజన విభాగంతో పాటు ఆదివాసీ సంఘాలందరం కూడా ముక్త కంఠంతో ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చమని కోరుతూ ఉన్నారు.